ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సిట్ అధికారుల బృందం మరింత దూకుడు పెంచింది. ఇవాళ రేపు సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ బాధితుల స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బాధితుల స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఈ కేసులో బాధితులైన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ నటులు, జర్నలిస్టుల స్టేట్మెంట్ను తీసుకోనున్నారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో బాధితులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. రైట్, రామ్ ప్రసాద్ లైవ్ లో ఉన్నారు. అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. రామ్ ప్రసాద్, ఫోన్ ట్యాపింగ్ విచారణకు సంబంధించి అప్డేట్స్ అండి. మనం చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అయితే విచారణలో ఇప్పటికే మనం చూస్తున్నాం నిందితులందరినీ కూడా విచారణ చేసినటువంటి ఒక సిట్ అధికారుల బృందం అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయబడినటువంటి బాధితుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతా ఉంది. ఈరోజు రేపు ఇటైతే సిట్ అధికారుల బృందం ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్కు గురైనటువంటి బాధితులు, ఇటు పొలిటికల్ లీడర్స్ కావచ్చు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులు, అదేవిధంగా జడ్జీలు, అంతేకాకుండా సినీ నటులు, వీరందరికీ సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా అయితే ఈరోజు సిట్ అధికారుల బృందం ఇటు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ బృందం అయితే విచారణ చేసి వారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేయబోతా ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఈ యొక్క బాధితులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ను గతంలోనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో తొలుత సిట్ బృందం అయితే ఇటు వాంగ్మూలం సేకరించిన అనంతరం మరొకసారి కూడా మనం చూస్తున్నాం ఇటీవల ఇటు కేసుకు సంబంధించినటువంటి ప్రధాన నిందితుడు A1గా ఉన్నటువంటి మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు విచారణ అనంతరం అయితే సిట్ అధికారులు మరొకసారి విచారణ చేసి వారి ఒక వాంగ్మూలాన్ని స్టేట్మెంట్ను రికార్డ్ చేయాలనేటువంటి యోచనలో అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయంలో భాగంగా ఈరోజు రేపు అయితే వారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ను రికార్డ్ చేసేందుకైతే నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఈ నెల 17న మరొకసారి ప్రభాకర్ రావును కూడా విచారించబోతా ఉంది. మనం ఇప్పటికే చూస్తున్నాం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే 4 పోలీసు అధికారులను అయితే విచారణ చేయడంతో పాటు అరెస్ట్ చేసి వాళ్ళని జైలు కూడా పంపించడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా వ్యవహరించినటువంటి ప్రణీత్ రావు, అదేవిధంగా భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులు అయితే విచారణ పూర్తయిన అనంతరం జైలు జీవితాన్ని కూడా అనుభవించడం జరిగింది. కానీ A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇటీవలే అమెరికా నుంచి వచ్చేసి అయితే ఇప్పటికీ 3 సార్లు కూడా నిన్న 3వసారి కూడా 9 గంటల పాటు అయితే సిట్ అధికారులు విచారణ చేయడం జరిగింది. విచారణకు సంబంధించి అయితే గతంలో ఉన్నటువంటి ఏదైతే నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని అయితే ఇటు విచారణ చేసినటువంటి సిట్ అధికారుల బృందం మరొకసారి కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులను ఈరోజు రేపు విచారణ చేసి వారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో పాటు ఈ నెల 17న మరొకసారి ప్రభాకర్ రావును కూడా విచారించేందుకైతే పూర్తి స్థాయిలో షెడ్యూల్ను ప్రిపేర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ గురైన వాళ్ళని మనం గమనిస్తే ఇటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. వారి ఫోన్లో ఎక్కువ ట్యాప్ అవడంతో పాటు ఆ సమయంలో జడ్జీలుగా వ్యవహరించినటువంటి కొంతమంది జడ్జీలతో పాటు సినీ నటులు, అదేవిధంగా వ్యాపారస్తులు, ముఖ్యంగా వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. అంతేకాకుండా గత ఎన్నికల సందర్భంలో గత ప్రభుత్వ హయాంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిన క్రమంలో ఎన్నికల సమయంలో ఇటు సీనియర్ జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగా వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇటు సీనియర్ జర్నలిస్టులు కానీ అదేవిధంగా వివిధ ఏదైతే న్యూస్ ఏజెన్సీలకు సంబంధించినటువంటి సీఈఓలు వారిని కూడా ఇటైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సిట్ అధికారుల బృందం వాంగ్మూలాన్ని రికార్డ్ చేయవలసింది మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఫోన్ ట్యాపింగ్లో ఇటు సిట్ అధికారుల బృందం దూకుడు పెంచిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు నిందితులతో పాటు బాధితులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ను కూడా రికార్డ్ చేసిన అనంతరం దీనికి సంబంధించి అయితే కీలకంగా పరిణామం తీసుకునే విధంగా అయితే ఈ యొక్క కేసును ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. ఈ క్రమంలోనే కొంత ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సిట్ అధికారుల బృందం అయితే దూకుడుగా వ్యవహరిస్తుంది. మనం ఇప్పటికే చూస్తున్నాం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి గతంలో జైలుకు వెళ్ళొచ్చిన అనంతరం కూడా ప్రణీత్ రావును ఇటీవల 6 గంటల పాటు కూడా ఇటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సిట్ అధికారుల బృందం విచారణ చేసిన క్రమంలో ఈ నెల 17న ప్రభాకర్ రావును విచారించడంతో పాటు మరొక మారు కూడా ప్రణీత్ రావును విచారణకు ఆదేశించేటువంటి అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మనం చూడవచ్చు ప్రభాకర్ రావు ఇటు పోలీసులకు సరైన విధంగా సహకరించట్లేదనేటువంటి ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే సిట్ అధికారులకు కావాల్సిన విధంగా సమాధానాలు ఏదైతే గతంలో ఉన్నటువంటి వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకొని విచారణ చేస్తున్నటువంటి అధికారులు అయితే వారికి వాంగ్మూల ఆధారంగా అయితే వారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ కూడా కొంత టాలీ కాని విధంగా ఉంది. అంతేకాకుండా ఇటు అధికారులను అంతా కూడా మనం చూస్తున్నాం మాజీ ఎస్ఐబి చీఫ్గా వ్యవహరించినటువంటి యొక్క ప్రభాకర్ రావు అయితే ఇటు పోలీసులు చేస్తున్నటువంటి విచారణలో కొంత డిఫెన్స్గా వ్యవహరిస్తున్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మనం గమనిస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అయితే ఈ యొక్క బాధితుల స్టేట్మెంట్ రికార్డు తర్వాత అప్పుడున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ఎవరు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయించారు, అదేవిధంగా ఇటు ప్రభాకర్ రావుకు ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పూర్తి స్థాయిలో నడిచింది. అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ యొక్క
ఇంటెలిజెన్స్ శాఖలో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఒక ప్రత్యేక టీంని ఏ విధంగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇటు పొలిటీషియన్స్ కానీ అదేవిధంగా మిగతా ప్రజలందరికీ కూడా ఇటు వ్యాపారస్తులే కానీ అదేవిధంగా అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడానికి గల కారణాలు ఏంటనేటువంటి అన్ని కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకైతే ఇటు సిట్ అధికారుల బృందం సిద్ధమైంది. అంతేకాకుండా ఇప్పటికే చూస్తున్నాం ఇటు ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ కానీ అప్పుడున్నటువంటి ప్యాడ్ కానీ అదేవిధంగా ల్యాప్టాప్లు కూడా ఇప్పటివరకైతే ప్రభాకర్ రావు ఇటు సిట్ అధికారుల బృందానికి ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఈ నెల 17న కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఈ కేసును అయితే చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి సిట్ అధికారుల బృందం ఈరోజు దీనికి సంబంధించినటువంటి బాధితుల స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయబోతుంది. చంద్రిక.